నాంపల్లి రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయాల పాలైన ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తీవ్ర గాయాల పాలైన వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 50,000 అందజేస్తామని ఓ ప్రకటన విడుదల చేసింది. స్టేషన్లో రైలు పట్టాలు తప్పడంతో 3 బోగీలు పక్కకు ఒరగాయని, ఒక్కసారిగా రైలు కుదుపులకు లోనవడంతో 6 ప్రయాణికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. చెన్నై నుంచి నాంపల్లి చేరుకున్న చార్మినార్ ఎక్స్ప్రెస్ స్టేషన్లో పట్టాలు తప్పింది. ఇంజిన్ వెళ్లి డెడ్ ఎండ్ గోడను ఢీకొట్టింది. దీంతో S2, S3, S6 భోగీలు పక్కకు ఒరగాయి. ఆ సమయంలో రైలు వేగం తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించిన అధికారులు స్టేషన్లో మరమ్మత్తు పనులు మొదలుపెట్టారు. పట్టాలు తప్పిన భోగీలను తిరిగి పట్టాలపైకి చేర్చి మిగతా రైళ్ల రాకపోకలు సాఫీగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా ట్రాక్ను పునరుద్ధరించి రైళ్లను యథావిధిగా నడిపిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లుగా వివరించారు.